వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతున్నాయి. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మహానంది క్షేత్రంలో వైభవంగా సీతారాముల కళ్యాణం. తాడిపత్రిలో కాల్పుల కలకలం. బాలుడి హత్య కేసులో నిందితుడిపై పోలీసుల ఫైరింగ్. హైదరాబాద్ లో 6 లక్షల విలువైన MDMA స్వాధీనం. 4 అరెస్ట్. పొలాల్లో విద్యుత్ వైర్లు దొంగతనం. 30 మోటార్ల కాపర్ వైర్లు ఎత్తుకెళ్లిన దుండగులు. నంద్యాలలో శ్రీరామనవమి సందడి. భక్తులకు వడపప్పు పానకం పంపిణీ. కప్పట్రాల గ్రామంలో వైభవంగా సీతారాముల కళ్యాణం. ఐజీ ఆర్కే రవికృష్ణ దంపతుల ప్రత్యేక హాజరు. నంద్యాలలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు. రామాలయాలలో వైభవంగా సీతారాముల కళ్యాణం. మార్కాపురం బస్సు ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండ. క్షతగాత్రులను పరామర్శించిన మంత్రులు. ఆకివీడిలో ఉద్రిక్తత. డిప్యూటీ స్పీకర్ వాహనాన్ని అడ్డుకున్న ఘటన. వినుకొండలో దొంగల హల్చల్. ఇంటి ముందు ఉన్న బైక్ దొంగతనం. శ్రీరామనవమి సందర్భంగా మహానంది క్షేత్రంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు భక్తిభావంతో నిర్వహించారు. ब्राह्मणान् प्रेषयेत् वधूं मदर्थं कन्यां प्रदीप्तमति ब्राह्मणान् प्रेषयित्वा. తాడిపత్రిలో కాల్పుల కలకలం రేపింది. 7 ఏళ్ల బాలుడు హేమచంద్ర హత్య కేసులో నిందితుడు సర్వేశ్వర పోలీసులు కాల్పులు జరిపారు. సీన్ రీకన్వర్షన్ సమయంలో నిందితుడు పారిపోవడానికి యత్నించి సిఐ మరియు కానిస్టేబుల్ పై దాడి చేసినట్లు సమాచారం. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు 6 రౌండ్లు ఫైరింగ్ చేశారు. నిందితుడు గాయపడిన పోలీసులను ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ లో 6 లక్షల విలువైన MDMA డ్రగ్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2 బారులతో సహా 4 అరెస్ట్ చేయగా 2 సరఫరాదారులు పరారులో ఉన్నారు.
నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కర్వేన గ్రామంలో రైతులను కరువుపరిచిన ఘటన చోటు చేసుకుంది. పొలాల్లో ఉన్న మోటార్ల వద్ద విద్యుత్ కాపర్ వైర్లను దొంగలు కత్తిరించి ఎత్తుకెళ్లారు. కూర్చోనాడు సార్ బండి కాడ కూర్చొని కేబులే సార్ అది ఆడ కూర్చొని తాగిన మందు బాటిల్ ఉన్నాయంట. ఇది బాటిల్స్ ఉంటే తీసుకురా ఏడాడ కనపడలేదే అంటే పైపు ఆడ నిలబడతాడు మంచి గుంజుకుంటాడు ఈ తాడు అక్కడ కొంచెం అయితే మోటార్ కుదురా పైపు పొందరుకొని వచ్చినారు కానిస్టేబుల్ ఇట్లా ఉండే ఇట్లా కొడవలు పెట్టుకొని ఫైన్ అది ఆడు కట్ చేసుకుపోయినాడు. నంద్యాల పట్టణంలో శ్రీరామనవమి సందర్భంగా పలు దేవాలయాల వద్ద భక్తులకు వడపప్పు పానకం పంపిణీ చేశారు. సాయిబాబా నగర్, రైల్వే కాలనీ, నూనెపల్లె తదితర ప్రాంతాల్లో ఈ సేవా కార్యక్రమాలు నిర్వహింపబడ్డాయి. వివిధ సేవా సంస్థల సభ్యులు పాల్గొని భక్తులకు ప్రసాదాలు అందజేయగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన నంద్యాల పట్టణ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు 24వ వార్డు సాయిబాబా నగర్ ఇన్ఛార్జ్ అయిన నేను శ్రీ సాయిరాం రాయలు అండ్ జ్యోతి రాయలు మా అబ్బాయి సమక్షంలో ఈరోజన్న మరొకసారి నాయకత్వాన మేము ఈరోజు మా ఆఫీసు నందు శ్రీరామనవమి శుభాకాంక్షలు పట్టణ ప్రజలకు తెలియజేస్తూ అలాగే పానకము, వడపప్పు, బిస్మిల్లాబాద్ అనే తిను పదార్థము అందరికీ పంచుతూ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు స్థానిక సాయిబాబా నగర్ సర్కిల్ నందు మన సాయిబాబా నగర్కు చెందిన మిత్రుల అందరితో కలిసి మిత్ర బృందంగా ఏర్పడి ఈరోజు శ్రీరామనవమి పండుగ సందర్భంగా పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ మరియు సాయిబాబా నగర్ మిత్ర బృందం ఆధ్వర్యంలో వడపప్పు పానకం పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మా మిత్రులు సురేందర్ రెడ్డి గారు, అలాగే తెప్పల్లి శ్రీనివాసులన్న గారు, అలాగే టైలర్ సత్తారన్న గారు, రవీణ గారు, చెన్నయ్య గారు, మా మిత్రులందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని
విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మేము చేయబోయే సేవా కార్యక్రమాలు ప్రతి ఏటా ఎండాకాలము మంచి మంచి సేవా కార్యక్రమాలు మిత్ర బృందం ఆధ్వర్యంలో చేస్తున్నాము. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి మా మిత్రులందరికీ ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై శ్రీరామ్. ఆలకట్ట దినోత్సవం ఈరోజు బాగా గ్రాండ్ గా చేస్తున్నారు. శ్రీరామ సందర్భంగా గురురాజా పబ్లిక్ స్కూల్ వారి యొక్క ఆధ్వర్యంలో మరియు సాయిబాబా నగర్ దేవనగర్ ఫ్రెండ్స్ యూనిట్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ దినము నావలకట్ట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం నందు పానకము, గాళ్ళు, వాటరు, చలివేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ దినము చాలా జనం తండోపతండాలుగా వస్తున్నారు. తెల్లవారుజాము నుంచి ఈ కార్యక్రమం మేము మొదలు పెట్టినాము. ఈ కార్యక్రమానికి మా ఫ్రెండ్స్ అంతా వాళ్ళకే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఈ రోజు ఇంత దిగ్విజయం చేశారంటే నా యొక్క కృషి ఏం లేదు, అంతా మా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దయ, ఆయన కృషి ఉంది కాబట్టి ఈ గుడి పడిపోయినప్పటికీ కూడా ఈడ కార్యక్రమాలు జరుగుతున్నాయంటే మా శక్తి ఏమి సరిపోదు, ఇక్కడ దైవశక్తితో నడుస్తుంది. కానీ ఇప్పటికి రైల్వే వాళ్ళకు ఒక విన్నపం చేస్తున్నాను, ఈ గుడి యందు మీరు దయచేసి మాకు రేకులు ఎట్లొకట్లా వేయవలసిందిగా కోరుతున్నాము. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని కపట్రాల వద్ద గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఈగల్ సెల్ ఐజీ ఆర్కే రవికృష్ణ దంపతులు ప్రత్యేక అతిథులుగా హాజరై భక్తులతో కలిసి సీతారాముల కళ్యాణంలో పాల్గొన్నారు. కామ్యాన మోక్షాన చతుర్విధాన ఫలాన పురుషార్థాన సిద్ధ్యర్థం ఆధ్యాత్మికాన
నంద్యాల పట్టణంలోని పలు రామాలయాల్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం శ్రీరామ కళ్యాణాన్ని వైభవంగా జరిపారు. సంజీవనగర్, రైల్వే కాలనీ తదితర రామాలయాలు భక్తులతో కిక్కిరిసి ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః అని రాముణ్ణి రామభద్ర రామచంద్ర రఘునాయక అనేటటువంటి రకంగా పిలుస్తారు. వివాహమైన తర్వాత సీతాపతే అని చెప్పేసి అంటారు. అంటే ఓ సీతాపతి యొక్క భర్త అనేటటువంటి రకంగా పిలుస్తారు. ఈ రోజు కళ్యాణ మహోత్సవం ఆపదామపహర్తారం, అన్ని ఆపదలు పోగొట్టేటటువంటిది రామనామం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం, అనేకమైనటువంటి సంపదలను ఇచ్చేటటువంటిది యొక్క రామనామం. లోకాభిరామం శ్రీరామం, లోకాభిరాముడైనటువంటి శ్రీరాముని యొక్క ఈరోజు కళ్యాణం మనం నంద్యాలలో భగవత్ సేవా సమాజ్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు జరుపుకున్నటువంటిది. నిత్యమైనటువంటి రామనామాన్ని ఎప్పుడైతే రామనామాన్ని జపిస్తాడో మన యొక్క రాముడు అయోధ్యానికి రాముడే కాదు ప్రపంచానికి ఆదర్శమూర్తి అయి అటువంటి రాముని యొక్క కళ్యాణం ఈరోజు అద్భుతంగా తలంబ్రాల బియ్యం చేత, మాంగళ్య ధారణ చేత, అదే విధంగా ఇటువంటి చక్కటి కళ్యాణ మహోత్సవాన్ని మనం చక్కగా ఈరోజు జరుపుకున్నాం. అందరికీ కూడా శుభం కలుగుగాక. స్వస్తి. మార్కాపురం బస్ ప్రమాద బాధితులకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని రాష్ట్ర మంత్రులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షత్రగాత్రులను వారు పరామర్శించారు. ఎడకరండి అన్న. అనుకోండి అది నాకు కూడా. ఆగివీడు పేదపేటలో శ్రీరామనవమి వేడుక సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు వాహనాన్ని కొందరు అడ్డుకున్నారు. పోలీసు బందోబస్తు మధ్య ఆయన పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆయన వెళ్లిన అనంతరం ఇరు వర్గాల మధ్య తోపులాట జరగగా పలువురికి గాయాలయ్యాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. పల్నాడు జిల్లా వినుకొండలో దొంగలు రెచ్చిపోయారు. స్థానిక రెడ్డినగర్ లో ఇంటి ముందు పార్క్ చేసిన బైకును దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ చోరీ ఘటన సీసీ కెమెరాలో రికార్డు కావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఇదే ప్రాంతాల్లో 4 రోజుల క్రితం కూడా దొంగతనం జరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.